హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీకు ఒక బ్రహ్మాండమైన ప్లేస్ మాత్రం చూపించబోతున్నాను. థంబ్నెయిల్ చూడగానే అర్థమైంటది ఆ ప్లేస్ ఏందనేది. పంతులు గారు ఇక్కడ చరిత్ర వివరిస్తుంటే నాకైతే రోమాలు నిక్కపొచ్చుకున్నాయండి. అంత బాగుంది చరిత్ర. తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. కానీ ఇంత చరిత్ర కలిగిన ఆలయం దగ్గర మనం ఉన్నామంటే ఈరోజు మన అదృష్టము. అంత మంచి ఇష్టమైనటువంటి చరిత్ర. శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఇక్కడ వెలిసినటువంటి ఆలయం ఇది. అంత మంచి ఆలయాన్ని దర్శించుకోవడం మన అదృష్టం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మహబూబ్నగర్ డిస్టిక్ చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామం దగ్గర ఉన్నాము. ఈ అమ్మాపూర్ దగ్గరనే మన కురుమూర్తి స్వామి జాతర అయితే జరుగుతుంది. ఈ కురుమూర్తి కొండ దగ్గర జాతర జరుగుతుంది కాబట్టి ఈ కురుమూర్తి పేరు మీదనే కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటాము. ఆ జాతర జరుగుతుంది. ఆ జాతర గురించి మీకు ఈరోజు నేను పూర్తి వివరాలు అందిస్తాను. బొట్టు ఎంతనే? 10 రూపాయలు కానీ ఏమవుతుంది కానీ 10 రూపాయలు బొట్టు 10 రూపాయలు స్వామి, 5 రూపాయలు కూడా పెడతాం కానీ నీ కానీ ఫ్రీ పెట్టుకో. ఇక అట్లా అందరికి 5 రూపాయలు. పేరు మల్లేష్ వెంకటేశ్వర స్వామి బొట్టు నామం మాత్రం మస్తు పెట్టినాం. ఓకే సార్. మనం చూస్తున్నటువంటి ఈ కొండ వచ్చేసి కురుమూర్తి కొండ. ఇది ప్రస్తుతానికి మనం ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ప్రధాన ద్వారం చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఈ గోపురం చాలా బాగా కట్టారు. మనం ఇప్పుడు ఈ ప్రధాన ద్వారం నుంచి వెళ్ళి మనం స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కొన్ని వందల మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలండి. దాదాపు ఒక 600 మెట్లు ఉంటాయండి. ఈ 600 మెట్లని మనం ఎక్కుకుంటూ వెళ్ళాలి. మనకి మొదటగా ఎడమవైపు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కనిపిస్తుంది. మనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి ఏ రూపంలో కొలువై ఉన్నాడో ఇక్కడ కూడా స్వామివారు అదే రూపంలో కొలువై ఉండడం జరిగింది. అదే ఇక్కడ విశిష్టత. ఎడమవైపు మొదటగా మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం అయితే వచ్చేస్తుంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మొదటగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మనం ముందుకు అలాగే వెళ్తే మనకి ప్రధాన ఆలయము, తర్వాత ఉద్దాల మండపం వస్తుందండి. స్వామివారి దర్శనానికంటే ముందు ఉద్దాల మండపానికి అయితే వెళ్తాం. కనిపిస్తున్నటువంటిది ఇదేనండి స్వామివారి యొక్క ఉద్దాల మండపము. ఇది ఎడమవైపున ఉంటుంది. సపరేట్గా రూట్ అనమాట ఇది. ఇక్కడికి ఉద్దాల మండపానికి సపరేట్గా మెట్లు వేయించడం జరిగింది. సేమ్ గుడికి వెళ్ళే మెట్ల మాదిరిగానే ఇక్కడ ఉంటుంది. స్వామివారి యొక్క ఉద్దాల మండపానికి దగ్గరలో ఉన్నాము. మనకు వెనకాల చూస్తే ఆ కొండలా కనిపిస్తుంది కదా ఇటు సైడ్. ఇక్కడ స్వామివారి యొక్క ఉద్దాల మండపం ఉంటుంది. ఆ ఉద్దాల మండపం ఏంటంటే స్వామివారి యొక్క పాదుకలు ఉంటాయి అన్నమాట. దాన్ని ఉద్దాలు అంటారు. అయితే చిన్న చింతకుంట మండలం చిన్నవటెమ్మకు సంబంధించినటువంటి ఒక 60 మంది దళితులు నియమనిష్టలతో కష్టపడి ఒక వారం రోజులు వాటిని తయారు చేస్తారు. ఒంటిపూట భోజనం చేస్తూ రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ చాలా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క పాదుకలను తయారు చేయడం జరుగుతుంది. ఆ పాదుకలు తయారైన తర్వాత ఆ పాదుకలని ఊరేగింపుగా ఈ యొక్క కురుమూర్తికి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఉద్దాల మండపంలో వాటిని ఉంచడం జరుగుతుంది అనమాట. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే కన్నా ముందు ఇక్కడికి ఈ ఉద్దాల మండపం దగ్గరకు వచ్చి స్వామివారి యొక్క పాదుకలను దర్శనం చేసుకొని వాటిని వీపు పైన కొట్టించుకుంటారు అనమాట. అంటే ఏమున్నా చీడపీడలు ఉన్నా ఏమున్నా తొలగిపోతాయి అనేసి వాళ్ళ యొక్క భక్తుల యొక్క నమ్మకము. చూద్దాం ఒకసారి ఉద్దాల మండపం ఎలా ఉంది, స్వామివారి యొక్క పాదుకలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇదేనండి ఉద్దాల మండపం. ఇందాక మనం చెప్పినాం కదా, ఉద్దాలు అంటే పాదుకలు, అంటే స్వామివారికి సపరేట్గా పాదుకలు తయారు చేయడం జరుగుతుంది.
అంటే ఎక్కడ వేస్తారు ఇవి? వడ్డమండ చేస్తారు. వడ్డేమాన్లో ఎన్ని రోజులు చేస్తారు ఇవి? వారం దాకా చేస్తారు. వారం దాకా వేస్తారా? వారం దాకా వేసుకొచ్చి ఎప్పుడు తీసుకొస్తారు ఇక్కడికి ఈ మండపానికి? ఈరికే శనివారం రోజు వస్తాయి. శుక్రవారం రోజు బయలుదేరుతావి, వస్తాయి 12 గంటలకు. అంటే ఇప్పుడు వారం రోజులు తయారైతే కదా అక్కడ, వారం రోజులు తయారైన తర్వాత ఇక్కడికి అంటే ఇప్పుడు ఏదన్నా తిథి ఉంటుంది కదా, ఇప్పుడు అమావాస్య పున్నమ ఏదో ఉంటుంది కదా, అట్లాంటి టైంలో ఎప్పుడు తీసుకొస్తారని నేను అంటున్నా. ఒకటేసారి సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి చాటలు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సరే. ఇప్పుడు వచ్చే 8 తారీఖు రోజు మళ్ళీ ఉద్దాలు అంటే కొత్త పాదాలతో కొత్త తెల్ల. ఇది ఉద్దాల మండపం యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇక్కడ భక్తులు ఖచ్చితంగా ఈ ఉద్దాల మండపం దగ్గరకు వచ్చి వీపులో మాత్రం పాదుకలతో కొట్టించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చీడపీడలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. నేను కూడా కొట్టించుకున్నాను. మంచి జరగాలని కోరుకుందాం భగవంతుని. ఓం వెంకటేశాయ నమః. ఇప్పుడు ఈ మండపం నుంచి వెళ్ళి మనం ముందుకు వెళ్తే మళ్ళీ ప్రధాన ఆలయానికి మెట్లు వస్తాయి, అటు వెళ్ళాలి. ఇవే ఆలయానికి వెళ్ళేటువంటి మెట్ల మీద నుంచి వెళ్తుంటే మనకు మొత్తం స్వామివారి యొక్క నామాలు అయితే కనిపిస్తాయి. మనకి స్వామివారి యొక్క నామాలు చదువుకుంటూ వెళ్ళవచ్చు. ఇటు నుంచి శీఘ్ర దర్శనం 20 రూపీస్. ప్రశాంతమైన ప్లేస్, చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కొండల పైన స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రధాన ఆలయానికి కొంచెం ముందుకే మనకి మద్దిలేటి చెన్నకేశ్వర స్వామి యొక్క దేవస్థానం కనిపిస్తుంది. ఈ చిన్న దేవస్థానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ దేవస్థానం లోపల స్వామివారు చెన్నకేశ్వర స్వామివారు అయితే కొలువైనారు. ఆ చెన్నకేశ్వర స్వామివారిని క్లియర్గా చూస్తే మనకి కోరమీసాలతో కొలువైనటువంటి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రధాన ఆలయానికి అయితే వచ్చేసినాము. ఆలయం దగ్గర ఉన్నటువంటి చిన్న ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ స్వామివారి యొక్క పాదాలని సాక్షాత్ కృష్ణమ్మ తల్లి స్వామివారి పాదాలు కడిగిందని ప్రతీతి. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం దగ్గర స్వామివారి యొక్క పాదాలు చూసాము. ఆ పాదాలకు నమస్కారం చేసుకొని మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇంకా ఇక్కడ జాతర స్టార్ట్ అయితే దొంగలు మాత్రం విపరీతంగా ఉంటారు. ఇక్కడ బోట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం మెయిన్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. అక్కడ నిలబడి ఈ వ్యూ చూపిస్తున్నాను. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఈ కొండలు, ఈ వెదర్ చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం. ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. మనం ఇక్కడ మెయిన్ ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గర వెళ్తున్నాము. కుదిరితే మనం అయ్యగారిని విషయాలు మాత్రం తెలుసుకున్నాం. ఇక్కడ మనం గుడిలోకి ఎంటర్ కాగానే అల్వార్ స్వామివారి యొక్క సన్నిధి కనిపిస్తుంది. మనం స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికి మనం స్వామివారి గర్భ గుడి ముందు ఉన్నాం. స్వామివారిని దర్శనం చేసుకుందాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే మనం చూస్తున్నాం. జీవితంలో ఒక్కసారైనా శ్రీ కురుమూర్తి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. కుదిరితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం వెంకటేశాయ నమః. చూడండి, కోరమీసాలతో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం చూస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. ఇక్కడ పంతులు గారిని అడిగి మనం స్వామివారి యొక్క పూర్తి చరిత్ర అయితే తెలుసుకున్నాం. ఎన్ వెంకటయ్య, శ్రీ లక్ష్మీ కురుమూర్తి శ్రీనివాస స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కార్తీక పాడ్యం నుంచి మొదలుకొని సప్తమి వరకు 7 రోజులు సప్తాహిక ప్రకారంగా జరుగుతాయి. ఆ విధంగా 18వ తారీఖు వరకు జాతర ఉంటుంది. నెల రోజులు కూడా కొనసాగుతుంది. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో మనకు ప్రధాన ఘట్టాలైన అలా కళ్యాణోత్సవం ఉంటుంది, అలంకారోత్సవము, ఉద్దాలోత్సవం. మనకు ఉద్దాలోత్సవంలో లక్షలాది భక్తులు
ఆ స్వామివారి యొక్క పాదుకలు దర్శించుకొని తరిస్తారనమాట. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ యొక్క ఉద్దాలోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఆ యొక్క పాదుకలను దర్శించుకుంటారు. అదేవిధంగా మనకి ఒక కురుమూర్తి స్వామి దేవస్థానం మొదలు స్వామివారి కాంచన గుహలో వెలిసిన తర్వాత ఇక్కడ ముఖ్యర వంశ రాజవంశీయులు శ్రీ రాజా సోమగోపాల్ వారి యొక్క గుడి నిర్మాణము చేపట్టడం జరిగింది. అదే మెట్ల మార్గం కానీ ఇక్కడ ఆ సంస్థానాధీశులు మొదలు ఈ యొక్క గుడి స్థాపన చేశారు. అదేవిధంగా స్వామివారికి అలంకరించే వస్తువులు కూడా ఆ రాజవంశీయులు ఇచ్చినవే. అవే మనం ఈరోజు అలంకారోత్సవంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే స్వామివారు చరిత్రకు వస్తే ఆకాశరాజు కూతురు పద్మావతి శ్రీనివాస స్వామి వివాహమాడ ఊరి ఆ స్వామివారి దగ్గర లక్ష్మి లేనందున ఆ యొక్క స్వామి కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకొని 1,16,00,000 అప్పు తీసుకొని సంవత్సరం చొప్పున 1,00,000 వడ్డీ చెల్లిస్తానని ఒప్పుకుంటాడు. ఎవరి కుబేరుని దగ్గర ఒప్పుకున్న విధంగా సంవత్సరం తర్వాత అయితే స్వామివారు అక్కడ ఆనందగిరి అంటే నేటి తిరుమలనే ఆనందగిరి, ఆ యొక్క ఆనందగిరిలో పద్మావతి సమేతంగా స్వామివారు అక్కడ ఉంటారనమాట. ఆ విధంగా సంవత్సరం గడిచిన తర్వాత కుబేరుడు స్వామివారి దగ్గరకు వడ్డీ కొరకు వెళ్తాడు. అక్కడికి పోయిన తర్వాత ఆ కుబేరుడు స్వామివారి యొక్క ముఖద్వారం అక్కడ కూర్చొని స్వామి కొరకు ఎదురు చూస్తాడు. ఆ యొక్క వడ్డీ చెల్లించడం వరకు అడగడానికి ఎదురు చూస్తాడు అనమాట. అట్లా స్వామి రాకపోయేసరికి అట్లా రాత్రి 12-1 సమయం కావస్తుంది. ఆ సమయంలో కుబేరుడు నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు. నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత స్వామి పద్మావతి సమేతంగా ఆయన యొక్క ప్రతిమను అక్కడ ఉంచి ఆనందగిరి నుంచి పద్మావతి సమేతంగా ఉత్తరాభిముఖంగా ప్రయాణం కొనసాగిస్తున్నమాట. ఆ యొక్క రాత్రి సమయంలో కొనసాగించిన తర్వాత అప్పుడు ఆ రాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు బ్రహ్మరుద్రేంద్రుడు స్వామివారి ఇంత రాత్రి సమయంలో వెళుతున్నారనే ఉద్దేశంతో ఆ యొక్క ఉల్కలు అంటే ఆ ఉల్కల ప్రయోజనంలో వెలుతురు వస్తుందన్నమాట. ఆ యొక్క చీకట్లో వెలుతురు ఆ యొక్క శబ్దాలు చేస్తుంటే జంతువులు ఏమైనా రాకుండా ఆ యొక్క వెలుతురు స్వామివారికి దారి కొరకై ఆ బ్రహ్మరుద్రేంద్రుడు ఆ విధంగా చేయిస్తారు. ఆ వెలుతురులో స్వామివారు ఉత్తరాభిముఖంగా ప్రయాణం కొనసాగించిన తర్వాత కృష్ణానది తీరంలో చేరుకొని అక్కడ కాలకృత్యం తీర్చుకొని అక్కడ నుంచి అదే ఉత్తర సైడే ఆ యొక్క నేటి తిరుమలలో వెలిసిన ఆనందగిరి పర్వతాలు కురుమతలు కూడా కొన్ని ఇక్కడ పడ్డాయన్నమాట. అదొక చరిత్ర ఉంది. అయితే ఈ యొక్క గుట్టల వైపు చూసి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఉద్దేశంతో ఇక్కడ బయలుదేరుతారు. పద్మావతి సమేతంగా ఆ యొక్క కృష్ణానది నుంచి బయలుదేరినప్పుడు ఆ యొక్క రాత్రి సమయంలో స్వామి ఇంత రాత్రి వేళ ఎట్లా పోతారు ఈ అడవిలో అని చెప్పేసి ఆ కృష్ణవేణమ ప్రత్యక్షమై స్వామివారికి పాదుకలను సమర్పిస్తుంది. పాదుకలను సమర్పించిన తర్వాత ఆ పాదుకలు వేసుకొని కొంచెం దూరం ప్రయాణం కొనసాగించిన తర్వాత అక్కడ స్వామికి అలసట వచ్చి కూర్చుంటారు ఒక చెట్టు కింద. కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం ఉంది ఎట్లా వెళ్ళాలని ఆలోచన చేసి తన యొక్క వాహనం గరత్మంతుని ఆవాహనం చేసుకుంటారు. ఆ యొక్క వాహనం పైన గరత్మంతుడు పద్మావతి సమేతంగా ఇద్దరు ఈ యొక్క కొండలకు వస్తారన్నమాట. వచ్చి ఆ యొక్క పాదుకలను కింద ఉంచి కొంచెం గుట్టపైకి వచ్చి ఒక కాంచన గుహని వెలుస్తారు. ఇక్కడనే వెలిసి ఇక్కడ నుంచి కూడా భక్తులకు స్వామి దర్శనమిస్తూ ఆ యొక్క కానుకలను వడ్డీ రూపంలో ఇక్కడ నుంచి కుబేరునికి చెల్లిస్తారన్నమాట. ఆ రకంగా ఇక్కడ స్థిరపడినాడు స్వామి. ఆ యొక్క స్వామి ఇక్కడ స్థిరపడి అట్లే కుబేరునికి వడ్డీ రూపంలో ఇక్కడ నుంచి కూడా చెల్లిస్తున్నారు అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు మన పాలక మండలి కానీ ప్రభుత్వం తరఫున కానీ ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు కూడా. మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గర దర్శనం చేస్తున్నాం కదా. తర్వాత ఇప్పుడు మన పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ దర్శనం చేస్తున్నాము. ఇక్కడ పక్కకి మనకి మెట్లు ఉంటాయి అన్నమాట. మెట్ల ద్వారా పైకి వెళ్తే స్వామివారి అమ్మవారి యొక్క గుడి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పద్మావతి అమ్మవారు వెలిసినటువంటి ఆలయంలో మనం ఉన్నాం. స్వామివారికి పక్కనే అమ్మవారి యొక్క ఆలయం ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అమ్మవారి ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆలయం ఇది.
చాలా విశిష్టమైనటువంటి ఆలయం. స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఇక్కడనే వెలిసారు. పక్కనే మనకి భూదేవి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠత చేయించడం జరిగింది. ఈ అమ్మవారు భూదేవి అమ్మవారు. అమ్మవారి ఆలయం దగ్గర నిలబడి వ్యూ తీస్తే చాలా బాగుంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఈ ఆలయం దగ్గర నుంచి వెళ్ళి మనం ఆ కొండ యొక్క వ్యూ చూడొచ్చు. కొండలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది. లొకేషన్ అంతా బాగుంటుంది. ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ఈ పవిత్రమైన ఈ కురుమూర్తి పుణ్యక్షేత్రంలో ఉండడం ఈరోజు మన అదృష్టం అండి. బ్రహ్మోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నవంబర్ 8వ తారీఖు రోజు ఉద్దాల మహోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలి, చూడాలి. కుదిరితే నేను ఆ ఉద్దాల మహోత్సవాన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తానండి. మెట్లు దిగి వెళ్ళేటప్పుడు ఎడమవైపు మనకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు చేయడానికి మండపం అయితే ఉందండి. ఇంకా అటు సైడు మనకి వాష్రూమ్స్ కావచ్చు, తాగునీరు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుపతిలో మనం మెట్ల ద్వారా నడక ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో దాదాపు ఇక్కడ కూడా అవి సౌకర్యాలు ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలా బాగుంది. స్వామివారికి ఇక్కడ దాసంగం సమర్పిస్తారండి. దాసంగం అంటే నైవేద్యం అని అర్థం. పచ్చి పులుసుతోన చేసేటటువంటి వంటకం ఇది. దీన్నే మనం దాసంగం అంటాము. బోనం మాదిరిగా రెడీ చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దాసంగం సమర్పించేటప్పుడు నియమనిష్టలతో ఉండి ఉపవాస దీక్షలు చేపడతారండి. ఉపవాస దీక్షలు చేపట్టి కొన్ని వేల మంది ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ దాసంగం ప్రత్యేకం. ఇక్కడ ఈ మనం చూస్తున్నటువంటి ఈ దీపపు కొండ అంటారు. ఈ కొండపైన దీపం వెలిగిస్తే ఢిల్లీకి కనిపిస్తుందని ప్రతీతి, కానీ అది నిజమో అబద్ధం అయితే తెలీదు. ఇక్కడ స్వామివారి యొక్క పుష్కరిణి ఉంది, చూపిస్తే చూడండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కాబట్టి, కురుమూర్తి జాతర స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా భక్తులు వస్తే ఇంకా బీభత్సమైనటువంటి కోలాహలం ఉంటుంది ఇక్కడ. అమ్మవారి యొక్క పుష్కరిణి అంటారు, కోనేరు అంటారు. ఈ పుష్కరిణికి పక్కనే మనకి కేశఖండనశాల ఉంటుంది. గుళ్ళు వేయించుకుంటారు ఇక్కడ. స్వామివారికి పెట్టేటటువంటి ప్రసాదం రెడీ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. దేంతో చేస్తారు? పచ్చిపులుసు ఒకటే, చింతకాయలు పచ్చిపులుసుతోనా? ఇది ఫ్రెండ్స్ కురుమూర్తి స్వామి యొక్క ఆలయ విశేషాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్, జై శ్రీరామ్.